రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇతర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, సముదాయాల్లోని వీడియో సమావేశ మందిరాల్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, జిల్లాలోని వ్యవసాయ శాఖ, సహకార శాఖ, బ్యాంక్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రికి సందేశాన్ని తిలకించారు. రెండవ విడత రుణమాఫీలో 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 లోపు రుణాలు ఉన్న 27,249 మంది రైతులకు 284.76 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతుల రుణమాఫీ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు బ్యాంకు నుంచి కొత్త రుణాలు తక్కువ వడ్డీకి రైతులు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించకుండా రైతులు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణం పొంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. దీంతో రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. బ్యాంకు సిబ్బంది వెంటనే రుణమాఫీ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసి కొత్త రుణాలు అందజేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకు సిబ్బందికి సూచించారు. అమీన్పూర్ మండలం జనకంపేట గ్రామానికి చెందిన భిక్షపతి, వట్పల్లి మండలం ఖాదీరాబాద్ గ్రామానికి చెందిన మహిళా రైతు రంగములు మాట్లాడుతూ ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లబ్ధిదారులైన పలువురు రైతులు రెండవ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. ఆధార్ కార్డుల పొరపాట్లు కారణంగా రుణమాఫీ జాబితాలో పేరు రాని, ఖాతాలో డబ్బులు జమ కాని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రుణమాఫీ జరిగేలా చూడాలని జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందాలని వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు నేరుగా 084455 లేదా 456276 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఉన్న రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని అంబికా సోని, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ అధికారులు, ప్రతి మండలం నుంచి విచ్చేసిన రైతులు మరియు బ్యాంకర్లు, అలానే వివిధ డిపార్ట్మెంట్స్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు, మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం. వ్యవసాయం లాభసాటిగా కొనసాగేలాగా, అలానే రైతుల మీద పంట రుణ భారం, ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ 2024 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. జూలై 18వ తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో 51 పైచిలుకు వేల లోన్ అకౌంట్స్ లో మొత్తం కూడా 279 పైచిలుకు కోట్లు లోన్ అకౌంట్స్ లో జమ చేయడం జరిగింది. అలానే ఈరోజు రెండవ విడత రుణమాఫీ కింద మొదటి విడత 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ 2018 నుంచి డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు కూడా 1 లక్ష వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ అవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో విడత కింద 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు కూడా పంట రుణమాఫీ ఈ రోజు 286 లక్షల అమౌంట్ ఈ రోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్ లో ఈ రోజు జమ అవడం ఈ రోజు జరుగుతుంది. సో మొత్తం కూడా 27,000 అకౌంట్స్ లో ఈ రోజు మనకు ఈ రెండవ విడత పంట రుణమాఫీ అన్నది జమ చేయడం జరుగుతుంది. సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్యాంకుల నుంచి ఏవైతే లోన్లు తీసుకుంటున్నారో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా
రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. రైతులందరికీ, జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా 2-3 సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది. రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్ గా మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల కానీ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు లిస్ట్ అవుట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు పంట రుణమాఫీ ప్రతి రైతుకు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను.